నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. ప్రస్తుతానికైతే మనం ఈ కవాటిగూడలోని మనీషా అలాగే వాళ్ళ మదర్ శారద ఎవరైతే ఉన్నారో కన్న కూతురు అలాగే భార్య కలిసి ఆ లింగం అనే అతన్ని అతి కిరాతకంగా చంపినారు. ఎవరైతే అక్రమ సంబంధం జావీద్ అనే అతనితో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ ఇంట్లోనే ఇక్కడే చంపినారు. ఇక్కడ ఈ ఫ్యాన్ చూపిస్తున్నారు కదా, ఇక్కడే అంటే కొన్ని ఫ్యాన్కి ఉరేసినారు అని చెప్తున్నారు. ఆ కళ్ళు ఉన్నది కదా, ఈ కళ్ళులో స్లీపింగ్ పిల్స్ కలిపి ఆయన స్పృహ కోల్పోయిన తర్వాత ఆ టైంలోనే అతి కిరాతకంగా ఆ గొంతు మీద అది తాడేసి ఊరేసి, అదేవిధంగా దిండ్లు పెట్టేసి, ఆయన ప్రైవేట్ పార్ట్స్ మీద దిండి పెట్టి గట్టిగా కొట్టి ఆ వెనకాల రాడ్తో కూడా కొట్టేసి మళ్ళీ అప్పటికి చనిపోయిందో లేదో అని చెప్పేసి కన్ఫర్మేషన్ కోసం కత్తి తీసుకొని వాళ్ళ భార్య పీక కోసినట్టయితే తెలుస్తుంది. చంపేసి మళ్ళీ బయటికి వెళ్ళి దాదాపు అరౌండ్ 12 ఆ టైంకి చంపేసి మళ్ళీ దాదాపు ఒక 2 ఆ టైంకి ఒక ర్యాపిడో బుక్ చేసుకొని కారులో ఆ బాడీని తీసుకెళ్ళి గట్కేసర్లో పడేసినట్టు చెప్తుంది. అంటే ఎంత బాధాకరమైన ఘటన చూడు, ఎంత క్రూరంగా ఉన్నారంటే బయట వ్యక్తులు చేశారన్నా మనం నమ్మము, కానీ సొంత వ్యక్తులు అంటే చిన్నప్పటి నుంచి పెంచుకున్న కూతురు, అదేవిధంగా కట్టుకున్న భార్య అంటే వీళ్ళే సర్వస్వం అనుకుని ఆ వ్యక్తి బతుకుతుంటాడు. మరి ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే జావీద్ అనే అతన్ని ఈ పెద్ద కూతురు ఎవరైతే వాళ్ళు వివాహేతర సంబంధం పెట్టుకుంది. వాళ్ళ భర్తతో కట్టుకున్న భర్తతో చిన్న విభేదాలు ఉన్నాయి. వాళ్ళ భర్త ఓపెన్ 10th చేపించి ఆమెను జాబ్ చేపించేంత మంచి వ్యక్తి అతనితో విభేదాలు పెట్టుకొని జావీద్ అనే అతనితో తరచుగా సంబంధాలు పెట్టుకోవడము, రావడము. ఆ చిన్న కూతురు అడిగినప్పుడు నాకు అన్న అని చెప్పేసి తర్వాత నిజమంతా బట్టబయలు అయిన తర్వాత ఇతను వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో కన్న కూతురు తప్పు చేస్తే ఎవరైనా గద్దిస్తారు, ఎవరైనా భయం చెప్తారు. అదేవిధంగా ఆయన కూడా చెప్పడం జరిగింది. కొంచెం ఆయన తాగుతాడు కాబట్టి అసభ్యకరమైన మాటలు మాట్లాడుండొచ్చు, కానీ మాట్లాడిన మాత్రం ఆ కూతురు మంచి కోసమే. ఈ విధంగా తిడుతున్నాడు అని చెప్పేసి, నన్ను కూడా అనుమానిస్తున్నాడు అని చెప్పేసి ఈ భార్య కూతుర్లు అదేవిధంగా ఉంచుకున్న వ్యక్తి కలిసి అతి కిరాతకంగా చంపడం జరిగింది. ప్రస్తుతం అయితే వాళ్ళకి కఠిన శిక్షలు పడాలని చెప్పేసి కన్న కూతురు చిన్న కూతురే చెప్తుంది. డెఫినెట్లీ వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళ బయటకైతే రానినని చెప్తుంది. ఇదే ఇంట్లో క్లియర్గా చూస్తున్నారు కదా, అక్కడ ఫ్యాన్ కూడా ఉరేసినారు అని చెప్పేసి చెప్తున్నారు. చాలా రకాలుగా ప్రయత్నించినారు అని అంటున్నారు. చూడాలి మరి డెఫినెట్లీ శిక్ష పడుతుంది అని చెప్పేసి అయితే కోరుకున్నాము. ఇలాంటి వ్యక్తుల్ని అస్సలు వదలకూడదు. పాపం ఆ కూతురు ఎంత బాధపడుతుందో, చిన్న కూతురు. ఇప్పుడు మీరే చూశారు కదా ఏ విధంగా మాట్లాడిందో. వాళ్ళకి 2 కూతురు కాబట్టి చిన్న కూతురు అయితే మాట్లాడడం జరిగింది. ఇంకా చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది. పాపం వాళ్ళు చాలా దిగ్భ్రాంతిలో ఉన్నారు. అసలు ఏంటి ఈ విధంగా పాపం ఆయన వెళ్ళి రావడము, పని చేసుకోవడము, రావడమే ఉంది. అసలు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న. మాకైతే చాలా బాధ అనిపిస్తుంది అన్న. వాడు నా చిన్నప్పటి ఫ్రెండ్, కాకపోతే వాడు తాగుతాడు కొద్దిగా. తాగి వానంతలో వాడు నా ఫ్రెండ్, చిన్నప్పటి ఫ్రెండ్. ఒకటే బస్సులో పుట్టి పెరిగినాం మేము. వాడు ఏంటంటే తాగుతాడు, వానంతలో వాడు తాగుతాడు, వస్తాడు, డ్యూటీకి పోతాడు, కంటిన్యూగా డ్యూటీ. మా మిస్సెస్ ఎక్కడైతే పని చేస్తాడు అపార్ట్మెంట్ లో, అక్కడ కూడా వాచ్మెన్ డ్యూటీ చేసిండు ఆయన. అక్కడ కూడా మంచి పేరే ఉంది వాడికి. ఇక్కడ మా గల్లీలోకి వెళ్ళి పోయినప్పుడల్లా నాతో మజాక్ ఆడుకుంటూ పోతాడు. కాకపోతే ఈ విషయంలో మాత్రం చాలా బాధ అనిపిస్తుంది అన్న. మాకు ఇష్యూ జరిగే టైంలో చిన్న సౌండ్స్ రావడం కానీ అసలు తెలియలేదు. మాకు నిన్న పోలీసు వాళ్ళు చెప్పారు, నోట్లో బట్ట గుచ్చి గొంతు విసికి తాడేసి ఊరేసారంట. వాళ్ళ చెర్ల మధ్యాహ్నం 1 గంట వరకు చంపి వాళ్ళు సినిమాకి పోయారంట. సినిమాకి పోయి మళ్ళా క్యాబ్ ఏదో బుక్ చేసుకొని నైట్ వచ్చి తీసుకొని పోయి ఎక్కడో చెర్ల పడేసినాక ఆ రోజు శవం దొరికినాక ఇక్కడ మా పిల్లలకు సోమవారం ఇక్కడ పిల్లలు మా గల్లీలో చెప్తారు, అదే లింగం గారు చచ్చిపోయింది అంటే మేము వచ్చి ఇక్కడ మా పిల్లల్ని అడిగితే ఫోటోలు చూపించారు, చచ్చిపోయింది. మాకు దారుణం అంటే అసలు అంటే ఒక వ్యక్తిని చంపేసి సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చి మళ్ళీ బాడీని పడేసినారు అంటే వీళ్ళని ఏమనాలి? ఎంత సైకోలు కూడా ఈ విధంగా చేయరు నాకు తెలిసి. వీళ్ళని మాత్రం ఉరి శిక్ష చేయాలన్న, వీళ్ళకి ఉరి శిక్ష చేయాలి. మా బస్సులో చాలా ఘోరం. ఫస్ట్ టైం ఇదైతే మా బస్సులో కొట్టుకునే వాళ్ళు ఉన్నారు, తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, విడాకులు తీసుకునే వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. మా పెద్ద మనుషులు ఏదో న్యాయం చెప్తారు, ఇట్లాంటి పెద్ద మనుషులు. నా తప్పుంటే నన్ను కొడతారు, వాళ్ళు ఆ పిల్ల తప్పుంటే వాళ్ళని కొడతారు, అట్లా న్యాయం చెప్తారు మా వాళ్ళు. మరి ఇంత ఘోరంగా మాత్రం చాలా తప్పు. ఆ పిల్ల గాని ఆ పిల్లగాడ తురుకోడు ఎవడు ఉన్నాడో జావీద్ అనే వ్యక్తి వల్లనే ఇదంతా అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అందుకెళ్ళి అవుతుంది అంత మొత్తం.
కానీ ఆ పిల్లానికి లింగం చూసినారా మీరు ఎప్పుడైనా ఆ వ్యక్తిని చూడలేదా? నేను ఎప్పుడు ఇక్కడికి తరచూ వస్తుంటాడు అని చెప్పేసి అని అయితే అంటున్నాడు. వస్తాడని ఇక్కడ మా వాళ్ళు అనగా విన్నా, కానీ నేనైతే ఎప్పుడు చూడలేవాడు. సరే ఒకసారి కొంచెం ఈ కాలనీలో కొంచెం పెద్ద వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాము. ఇప్పుడు మాట్లాడినాను బేట. చెప్పండి, అసలు ఆయన తరచూ వస్తూ ఉంటాడు అంటే ఆయన వచ్చింది నేను ఇప్పటిదాకా చూడలే. ఉమ్, తల్లి అయితే వేరే బండి మీద పోయింది చూసిన. తల్లి కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇద్దరు తల్లి బిడ్డలు ఇద్దరు. ఇప్పుడు వాళ్ళిద్దరికి అడ్డు వస్తున్నాడు అని చెప్పేసి ఈయన చంపడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. చాలా ఘోరం. మరి ఎలా అనిపిస్తుంది మీ కాలనీలో ఏమైనా సమస్యలు వస్తే మీరే కొంచెం సర్దు చెప్పే విధంగా మీరు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. కనిపించదు కాదు దొంగ, కనిపించని దొంగ అది. భార్య భార్య తాగుతుందా? మస్తు. మరి ఆ పని ఎట్లా చేస్తుందో ఆడ క్రాస్ రోడ్ లో చేస్తుందో అంట. ఆడికెళ్ళి విజయనగర్ దాకా ఊపుతుందంట మున్సిపాలిటీ ఉక్కం. జిహెచ్ఎంసీలో. మరి ఊకి మరి ఎక్కడ తాగుతుందో ఎక్కడ తాగుతుందో మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికాడ తాగి పానుకుంటుండే. గలీజ్ ఇల్లు. అలా తోటి కోడలు మొన్న ఊకనీకి పోతాయి ఇల్లంతా సదిరి ఆమె కంపు ఆడబెట్టిర్రు ఆయన అన్ని సంచిలా పోలీసులు పడేయనియలే. చెత్త ఒక్క చెత్త పడేయొద్దు. అంటే గుర్తులు ఉంచుకున్నారు ఎవిడెన్స్ కింద. మనం దొంగతనం చేస్తే కదా బెట మనం భయపడేది. మనం దొంగతనం చేయండి ఎందుకు భయపడేది? మాకైతే అది రావద్దని. అన్నా మీరు చెప్పండి, కొంచెం మీరు ఎడ్యుకేటెడ్ ఇక్కడ ఈ కాలనీలో ఏంటన్నా అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చనిపోయడం తెలిసిన కాడ నుంచి? అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మధ్యాహ్నం నైట్ ఆదివారం రోజు చంపేసారు. అలా పాప ఇక్కడ చెట్టు కింద కూర్చుంది. ఎవరు చూడకుండా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని చూడకుండా ఆ జావేద్ అనే వ్యక్తి ముస్లిం అబ్బాయి ప్లస్ వాళ్ళ భార్య శారద అతన్ని ఘోరంగా నోట్ల బట్ట పెట్టి వినవా శబ్దం రాకుండా ఇంటి పక్కలకు కూడా శబ్దం రాకుండా కఠినంగా ఘోరంగా ఆయనని చంపడం జరిగింది. దాని తర్వాత మళ్ళా తీసుకెళ్లి మిడ్ నైట్ వాళ్ళ బిడ్డ ఫోన్లోకి వెళ్ళి క్యాబ్ బుక్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఎవ్వరు చూడకుండా మిడ్ నైట్ 2:33 లోపల తీసుకెళ్ళి అక్కడ గట్కేశ్వర చెరువులో పడేయడం అంతవరకు మాకు తెలిసింది. పోలీసు వాళ్ళు అక్కడ నుంచి చూసి ఆయన డ్యూటీ చేసే క్యాప్ ఏదైతే ఉంటుందో ఆ క్యాప్ ని కూడా అక్కడ పడేసిర్రు కావాలని. అంటే వీళ్ళ మీద అపోహ రాకుండా వేరే మీద రుద్దడానికి కూడా ప్రయత్నం చేసిర్రు. దురుసుగా మాట్లాడే వ్యక్తి బయట వాళ్ళు ఎవరో చేశారు. అంటే పక్క వాళ్ళు వాళ్ళ మీద నెట్టేద్దామని చూసిర్రు కానీ ఆ ప్రయత్నం జరగలే. అది పోలీసు వాళ్ళు పరిగణంలోకి తీసుకొని తీవ్రంగా వాళ్ళని అడిగే వరకు నిజం అనేది బయటకు వచ్చేసింది. ఆ రూమ్ లో ఉన్న తాగిన మత్తు అవన్నీ ఎవిడెన్స్ అవన్నీ పోలీసు వాళ్ళంతా చాలా మంచిగా కేర్ఫుల్ గా పట్టించుకొని కేసు టేకప్ చేసి వాళ్ళని మంచిగా అదుపులోకి తీసుకున్నారు. థ్యాంక్ యూ.